దినంన ఎలాగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూద్దామా? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 25వ నుంచి 37వ వచనం వరకు చదవమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అమ్మా, 25వ వచనం నుంచి 37వ వచనం వరకు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25వ వచనం నుంచి. ఆయనను గురించి దావీదిట్లనెను, నేనెల్లప్పుడును నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు కనుక నేను కదల్పబడను. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలిక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. అలాగే చదవమ్మా. అపోస్తల కార్యం 2వ 37వ వచనం వరకు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. అతడి ప్రవర్త అయి ఉండను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనమును మీద ఒకనిని కూర్చుండబెట్టదను అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకంగా బొట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడ లేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పను. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మని గురించి వాగ్దానమును తండ్రి వల్ల పొందిన మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నారు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులని నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయిలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు చాలమ్మా, నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. చందు బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. నిన్న మనము ఫస్ట్ సెషన్ కవర్ చేశాము. పునరుద్ధానంతో కూడిన సందేశం నేను పంచుకున్నాను. ఈరోజు అదే పునరుద్ధానంతో కూడిన తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సాయంత్రం వేళ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొండే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. మాకు ఒక 17 మంది కనిపిస్తున్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము పునరుద్ధానంతో కూడిన సందేశం మేము వినాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెంట్ చేసే చందు బ్రదరు, అలాగే ఎంతో చక్కగా వాక్యం చదివే సహోదరి జయంతిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో మేము పునరుద్ధానంతో కూడిన అనేక పాఠాలు నేర్చుకుంటుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిన్న నేను చూపించిన స్లైడ్స్ మరి ఇంకొకసారి నేను చూపించి ముందుకు వెళ్తాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఈరోజు, వాళ్ళు నా మొదటి సందేశంని వినని వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి స్లైడ్ చూపిస్తున్నారు. ఇదేంటి చార్లీ చాప్లిన్ తో కూడిన పిక్చర్ ఏంటి అని మీరు ఏం కలవరపడకండి. చార్లీ చాప్లిన్ అనగానే వెంటనే ఏ సబ్జెక్ట్ మీకు వెంటనే గుర్తొస్తుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేను అందరిని ఇన్వాల్వ్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ని చూస్తే వెంటనే ఏ సబ్జెక్ట్ మనకు గుర్తొస్తుంది? చెప్పండి అమ్మా. కామెడీయా లేకపోతే ట్రాజెడీయా? కామెడీ అయ్యగారు. కామెడీ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చాలా మందిని నవ్వించిన వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. ఇప్పుడు మన చందు బ్రదరు ఇంకొక స్లైడ్ కూడా చూపిస్తారు. చార్లీ చాప్లిన్ పక్కన స్లైడ్. చందు బ్రదర్, యూ కెన్ ప్రెస్ ద బటన్. ఇప్పుడు ఈ పిక్చర్ని కూడా కొంచెం ఎన్లార్జ్ చేస్తారు చందు బ్రదరు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు, వాళ్ళు ఎవరి లెక్క డ్రెస్ చేసుకున్నారు చెప్పాలి నాకు. చార్లీ చాప్లిన్ లాగా డ్రెస్ చేసుకుంటారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సిస్టర్ జయంతి గారు చెప్పారు. ఏమనంటే ఒక 150 సంవత్సరాల క్రితం సుమారు అట్లా, ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేదు ఆ కాలంలో. ఆ సమయంలో చార్లీ చాప్లిన్ తో కూడిన ఒక రియాలిటీ షో చాలా ఫేమస్ అయింది యూరోప్లో, అలాగే అమెరికా ఖండంలో. అదేంటంటే చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్. చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది, అలాగే యాక్టర్స్ ఉంటారు, కంటెస్టెంట్స్ ఉంటారు, ఆ పోటీలో పాల్గొనేటోళ్ళు ఉంటారు, జడ్జెస్ ఉంటారు, చాలా మంది ప్రజలు కూడి ఆ షోని చూస్తారు. ఆ షో ఏంటంటే చార్లీ చాప్లిన్ వల్లే నటించాలి. చార్లీ చాప్లిన్ వల్లే నటించాలి. చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ అన్నమాట. అప్పుడు ఎవరెవరు నటిస్తున్నారో వాళ్ళు ఎలాగా నటించారని చూసి అక్కడ ఉన్న జడ్జెస్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చేవారు. అయితే ఒక నిజమైన సంఘటన, ఆశ్చర్యం పుట్టించే సంఘటన ఏంటంటే 1910లో శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణం అమెరికాలో ఒక చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్ జరిగే సమయంలో ఎవరికి తెలవకుండా, అక్కడున్న క్రౌడ్కి తెలవకుండా, అక్కడున్న జడ్జెస్కి తెలవకుండా, అలా అక్కడున్న వేరే కాంటెస్టెంట్స్, వేరే ఎవరు పోటీ పడుతున్నారో వాళ్ళకి తెలవకుండా నిజమైన చార్లీ చాప్లిన్ లుక్ అలైక్ కాంటెస్ట్లో పాల్గొన్నాడు. ఇది నిజమైన కథ. మీరు గూగుల్లో కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిజమైన చార్లీ చాప్లిన్ గారికి 3వ ప్రైజ్ కూడా రాలేదు. నిజమైన చార్లీ చాప్లిన్ గారికి 3వ ప్రైజ్ కూడా రాలేదు. అంటే అక్కడ ఉన్న జడ్జెస్ గుర్తుపట్టలేకపోయారు నిజమైన చార్లీ చాప్లిన్. సో ఇదంతా కూడా పాస్టర్ గారు ఎందుకు పంచుకుంటున్నారు? పునరుద్ధానంతో కూడిన సందేశం కదా, దీనికి దానికి ఏంటి కనెక్షన్ అని మీకు సందేహము పుట్టొచ్చు. మీతో ఏం పంచుకుంటున్నానంటే మొదటి ఈస్టర్ దినంన ప్రభువారు కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు జవాబు ఇవ్వాలి. ప్రభువారిని మొదటిగా చూసింది పునరుద్ధానమైన పొందిన తర్వాత మగ్దలేనా మరియ. ఇప్పుడు ప్రభువారిని వెంటనే ఆమె గుర్తుపట్టిందా లేకపోతే తోటమాలి అనుకుందా? తోటమాలి అనుకుంది. అనుకున్నది, గుర్తుపట్టలేదు. ప్రభువారికి ఐడెంటిటీ క్రైసిస్ అక్కడ. దాని తర్వాత మరి గమనిస్తే ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే 2 శిష్యులు, ఇమాయు నుంచి యెరూషలేం 7 మైళ్ళ దూరం, యెరూషలేం నుంచి ప్రయాణమై ఇమాయు వైపు నడుచుకొని వెళ్తున్నారు. ప్రభువారు వాళ్ళతో పాటు నడవటం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరూ గుర్తుపట్టారా ప్రభుని? అడుగుతున్నా మిమ్మల్ని. గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఇంకొక వాక్య భాగం నేను కూడా చదివిస్తాను సహోదరి జయంతితో. 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 36-37 వచనాలు సహోదరి చదివినిపిస్తారు. శిష్యులకు ప్రభువారు కనిపిస్తున్నారు. శిష్యులకి ప్రభువారు కనిపిస్తే వాళ్ళ స్పందన ఎలాగుండింది అది కూడా మనం చూద్దాం. దాంతో కూడిన స్లైడ్ కూడా మనకు చందు బ్రదర్ చూపిస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. చందు బ్రదర్, యూ కెన్ షో ద నెక్స్ట్ స్లైడ్. పునరుద్ధానుడైన ప్రభుని చూసి వాళ్ళు ఎలాగా స్పందిస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. చూడండి, ప్రభుని చూడంగానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకేం అర్థమవుతుంది? ప్రభుని గుర్తుపట్టినట్ట లేకపోతే భూతం అనుకుంటున్నారా? చదవమ్మా 24వ అధ్యాయం 36-37. లూకా సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుంచి.
అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచి, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహము పుట్టనేలా? నేను ఆయననుటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. థ్యాంక్ యూ మా. సో రియల్ ఐడెంటిటీ ప్రాబ్లమ్, ప్రభువారు ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. మగ్దలేన మరియ గుర్తుపట్టలేదు, ఇమాయు గ్రామం వైపు వెళ్ళే ఇద్దరు శిష్యులు గుర్తుపట్టలేదు. ఎవరు 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉన్నారో, సమీపంగా ప్రభుని చూశారో, ఆయనతో పాటు పరిచర్య చేశారో, ప్రభుని చూడంగానే వాళ్ళు భూతం అనుకుంటున్నారు. సో దెర్ ఇస్ అన్ ఐడెంటిటీ ప్రాబ్లం. సో నిన్న నేను మీతో పంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు చూడండి. అన్ని సబ్ ఎండింగ్స్ బిగినింగ్ విత్ ద వర్డ్ ఐడెంటిటీ, బిగినింగ్ విత్ ద వర్డ్స్ ఐడెంటిఫై. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ నిన్న కొన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్, ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, రిజరక్షన్ పవర్, ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ఇట్. ఇది నేను నిన్న కవర్ చేశాను. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్, ప్రభువారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. ఏది మన బలహీనత అయి ఉన్నదో దాన్ని బలంగా దేవుడు మార్చగలుగుతాడు. మోషే ఇచ్చిన సాకేంటి దేవుని దగ్గర? మోషే, నువ్వు నా నోటి బోరగా ఉండి ఫారో దగ్గర వెళ్ళి నువ్వు వాదించాలి నా వైపున, ఇజ్రాయేలీయులని ఆయన విడిచిపెట్టేటట్లు నువ్వు వాదించాలి అని అన్నప్పుడు మోషే ఇచ్చిన సాకేంటంటే, ప్రభువా నాకు నత్తి అని అన్నాడు. ఇప్పుడు అదే నత్తివాడైన మోషే ద్వారా లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం దేవుడు చేయించాడు. ద్వితోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. 33 అధ్యాయాలు కంటిన్యూస్గా మోషే మాట్లాడేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బలహీనులని బలవంతులుగా మారుస్తాడు. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? 11వ అధ్యాయం 34వ వచనం చదువమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో బలహీనులుగా ఉండి బలపరచబడిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పేతురు పిరికితనం వలన ఎన్నిసార్లు బొంకాడు చెప్పాలి? 3 సార్లు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అదే పేతురుని పెంతెకోస్తు దినంన పరిశుద్ధాత్మతో అభిషేకించి ధైర్యశాలిగా మార్చి ఎన్ని ఆత్మలు రక్షించేటట్లు దేవుడు చేశాడు చెప్పాలి మీరే? 3,000 మంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది 5 సార్లు బొంకుంటే బహుశా 5,000 ఆత్మలను ఆయన రక్షించేవాడేమో, నాకు తెలియదు. కానీ దేవుడు బలహీనులని బలవంతులుగా మార్చగలుగుతాడు. సో ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ అంటే పరిస్థితిని కంప్లీట్గా మార్చివేయుట, అది దేవుల్లో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం. ఇప్పుడు మొదటిగా మరణంతో కూడిన శాపము ఎక్కడ పలకబడింది అనేది అది మనం చూద్దాం. మరణంతో కూడిన శాపము దేవుని ద్వారా ఎక్కడ పలకబడింది? మనమందరం కూడా ఆదాము సంతానం అయి ఉన్నాం. మనమందరం కూడా ఆ మరణంకి పాత్రులమైపోయాం. ఎందుకంటే ఒక చోటలో దేవుడు మరణంతో కూడిన తీర్పు ఇచ్చాడు కాబట్టి. ఎక్కడ మాది? ఒకసారి చదువుదామా? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్ను కనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. ఆదాము తన భార్య. చాలమ్మా. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 41, 42 చదువుదామమ్మా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ సమాధి చేశారో నేను చూశాను. ఇప్పుడు అది ఆ సమాధి
ఖాళీగా ఉంది. 19వ అధ్యాయము యోహాను సువార్త 41, 42 చదవమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. ఆయనను సిల్వ వేసిన స్థలంలో ఒక తోట ఉండను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండను. ఆ సమాధి సమీపంలో ఉండను. కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. థ్యాంక్ యూ మా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరణంతో కూడిన తీర్పు ఎక్కడ ఇవ్వబడింది? ఆ చోట ఏంటి చెప్పాలి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గార్డెన్ ఆఫ్ ఈడెన్. అదేంటి తెలుగులో ఏంటి? గార్డెన్ ఏంటి? తోట. సో ఏదెన్ తోట. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఒక తోటలో మరణంతో కూడిన తీర్పు దేవుడు ఇస్తున్నాడు అని అంటే, కడబడి ఆదాము పునరుద్ధానుడై ఇంకొక తోటలో సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చి మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇస్తున్నాడు. మనకు కూడా ఆ గొప్ప పునరుద్ధానము కలుగుతుంది అని హామీ ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక తోటలో మరణశిక్ష విధింపబడింది అని అంటే ఇంకొక తోటలోనే పునరుద్ధానం జరుగుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము అవిధేయుడయ్యాడు, మరణశిక్షకి పాత్రుడయ్యాడు. మనమందరం కూడా ఇప్పుడు ఆదాము సంతానం అయి ఉన్నాం. కానీ ఎప్పుడు యేసుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, జాగ్రత్త వినండి, ఎప్పుడు యేసుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, యేసు ఇంకా క్రైస్తవుల మధ్యన, యేసు ఇంకా సంఘంకి మధ్యన ఉన్న సమీపమైన సంబంధంని సూచించే 4 బీలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఇఫ్ వీఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. మనము శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. రెండోది, ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ గ్రూప్. మనము పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. మూడవది, ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్, హీఈస్ ద కార్నర్ స్టోన్. మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. నాలుగవది, ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్, హీఈస్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు. అంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు యేసుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, యేసు భౌతికంగా మన లోపల రాడు కానీ ఆత్మరూపిగా వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎటువంటి శక్తి పొంది ఈ లోకంలో జీవించాడో ఆ శక్తి మనకు కూడా ఇవ్వబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మనకున్న పోలికలు ఏంటి? జాగ్రత్తగా వినండి. ఆయన అద్భుత రీతిగా జన్మించాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించాడు. ఇప్పుడు మనం కూడా ఎలాగ జన్మిస్తున్నాం ఒక్కసారి చదువుతామమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12 చదవమ్మా. ఒక క్రైస్తవుడు ఆత్మికంగా ఎలాగ జన్మిస్తాడు? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు. ఒక క్రైస్తవుడు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆత్మికంగా ఎలాగ జన్మిస్తాడు? లేఖనమే సెలవయ్యనియండి. చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వక్రియుల యొద్దకు వచ్చెను. ఆయన స్వక్రియులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామం యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్త మాంసముల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఇది పరిశుద్ధాత్మ కార్యము. ఎలాగ యేసుక్రీస్తు ప్రభు జన్మంలో పరిశుద్ధాత్మ శక్తి మనకు కనిపిస్తున్నదో, మన ఆత్మిక జన్మంలో కూడా పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ శక్తి మనకి కనిపిస్తున్నది. సో యేసుకి మనకున్న పోలికలు, ఎందుకంటే మనం చాలా సమీపమైన సంబంధము కలిగి ఉన్నాం కాబట్టి. ఆయన జన్మం అద్భుతం అంటే మన జన్మం కూడా అద్భుతం. ఆయన సిల్వ మోసాడంటే మనం కూడా సిల్వ మోసుకొని మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతాం. సిల్వ మోయటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అప్పుడప్పుడు అబద్ధాలకి గురి అవుట, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్నీ సహిస్తూ ముందుకు సాగుట, అదే సిల్వ మోయుట.
అన్యాయంకి అబద్ధాలకి గురి అవుట, దెబ్బకి దెబ్బ కొట్టకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుట, అదే సిల్వ మోయట. ఆయన సిల్వ మోసాడు, మనము సిల్వ మోసాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. మన సమాధులు కూడా తెరవబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము అది ప్రథమ ఫలమై ఉన్నది. యూదులు ఆచరించే 7 పండుగల్లో ఒక పండుగ ప్రథమ ఫలం పండుగ. అది వాళ్ళు ఎప్పుడు ఆచరించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే, వాళ్ళు ఎప్పుడు కానాన్ దేశంని స్వాధీనపరుచుకుంటారో, మొదటి పంటను ఎప్పుడు వాళ్ళు పొందుతారో, ఆ పంటని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అర్పించి ప్రథమ ఫలం పండుగ వాళ్ళు ఆచరించాలి. దాని వెనకాల ఉన్న గురి ఏంటి? ఎందుకు ప్రథమ ఫలం పండుగ ఆచరించాలి? ఆ ప్రథమ ఫలం దేన్ని సూచిస్తుంది? రాబోయే సంవత్సరాల్లో ఆ పాలు తేను ప్రవహించే దేశంలో, ఆ సారంతో కూడిన భూమిలో లెక్కలేని విస్తారమైన పంటలు వాళ్ళు పొందబోతున్నారు. సమృద్ధిని వాళ్ళు అనుభవించబోతున్నారు. ఆ సమృద్ధిని సూచించేదే ప్రథమ ఫలం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే వాళ్ళు ప్రథమ ఫలం పండుగ వాళ్ళు ఆచరించాలి. సో యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానంని పౌలు భక్తుడు ఎందుకు ప్రథమ ఫలంతో పోలుస్తున్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి పునరుద్ధానము లెక్కలేని క్రైస్తవుల పునరుద్ధానంకి ప్రథమ ఫలమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉందా అలాగే లేఖనంలో? చూద్దామా. 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 23వ వచనం. ఈ రెండు చదవండి అమ్మా. సహోదరి జయంతి చదివినిపిస్తారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 20, అలాగే మొదటి కొరింథీ 15వ అధ్యాయం 23. అక్కడ పౌలు భక్తుడు పునరుద్ధానంని ఏ మాట వాడి వర్ణిస్తున్నాడో మనం చూద్దాం. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అలాగే 23వ వచనంలో అక్కడ కూడా ప్రథమ ఫలం అనే మాట వాడబడింది. అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన జన్మము అద్భుతం, మన జన్మం కూడా అద్భుతం. ఆయన సిల్వ మోసుకొని వెళ్ళాడు, మనం కూడా సిల్వ మోసుకొని వెళ్తాం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. ఆయన సమాధి తెరవబడింది, మన సమాధులు కూడా తెరవబడతాయి. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మనం కూడా ఆరోహణమై వెళ్తాం. ఆయన వచ్చి లోకంని 1000 పరిపాలనలో పరిపాలిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారంగా మనం కూడా ఆయనతో పాటు లోకంని పరిపాలిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని పోలికలు ఉన్నాయి చూడండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి అమ్మా. మనము ఏమి చూస్తున్నాం? ఐడెంటిఫైయింగ్ ద రివర్స్. కంప్లీట్గా ఆపోజిట్ జరగటం మనం చూస్తున్నాం. మొదటి తోటలో మరణంతో కూడిన శిక్ష విధించబడటం మనం చూస్తున్నాం. ఇంకొక తోటలో చరిత్రలో కడబడి ఆదాము పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తున్నాడు. పునరుద్ధానముతో కూడిన సందేశమే పరిపూర్ణమైన సువార్త అని కూడా నేను మీతో పంచుకున్నాను. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే సువార్త ఏంటి అని అంటే, మొదటి యోహాను సువార్త అండి 3వ అధ్యాయం 16వ వచనం అని అంటారు. దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించాడు. అది కాదమ్మా, అది సువార్తతో కూడిన ఒక భాగమే. నిజమైన సువార్త, రక్షించే సువార్త ఏంటి అని అంటే మనం లేఖనమే వాడాలి, లేఖనం అర్థం చేసుకోవాలంటే. సో సువార్తని లేఖనం ఎలాగ వర్ణిస్తున్నది, ఎక్కడ వర్ణించింది, రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు చెప్పగలగాలి, చెప్పే స్థాయిలో మీరు ఉండాలి. ఒకసారి తీయమ్మా, ఆది సంఘం బోధించిన సువార్త, ఆది సంఘం అంగీకరించిన సువార్త ఏంటో. మొదటి కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవమ్మా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసమును వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనైనను మీరు
రక్షణ పొందిన వారై అది ఉందురు. ఆది సంఘం నాకు బోధించిన సువార్త, అది ఆది సంఘం అంగీకరించిన సువార్త, అది రక్షించే సువార్త. ఇప్పుడు చదవమ్మా 4వ వచనంకి వచ్చాయి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనమును ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను. అటు థ్యాంక్ యూ అమ్మా. పిమ్మట చాలమ్మా. 5 సువార్త ఏంటి? లేఖనం ప్రకారం ఆయన మృతి పొందేను, పాపుల కొరకు మృతి పొందాను. మరి లేఖనం ప్రకారము 3వ దినం ఆయన సమాధి మీద విజయం పొంది పునరుద్ధానుడై బయటకు వచ్చాను. ఇదే పరిపూర్ణమైన సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సువార్త ఎప్పుడు పరిపూర్ణంగా అవుతుందంటే అక్కడ పునరుద్ధానంతో కూడిన మాటలు పలుకుతేనే, ఆర్ పునరుద్ధానంతో కూడిన అంశం ఉంటేనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? ఈ వాక్య భాగం కూడా చదివిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఏమని రాయబడి ఉన్నది? హృదయంలో ప్రభు అని మనం ఒప్పుకొని నోటితో ఒప్పుకుంటే ఆ దేవుడు ఆయనని సమాధి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, పునరుద్ధానుడై బయటికి వచ్చాడు యేసు అని మనం ఎప్పుడు హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే మనం రక్షణ పొందుదుము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చదువుమా 10వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 9-10 వచనాలు. రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానం నమ్మకుండా ఉంటే రక్షణ లేదు. ఎందుకంటే పునరుద్ధానం అనే అంశము ఉంటేనే సువార్త పరిపూర్ణంగా అవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పరిపూర్ణమైన సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా కాదండి. అది సువార్తతో కూడిన ఒక భాగమే దాంట్లో ఉంది. పరిపూర్ణమైన సువార్త ఏంటంటే పాపుల కొరకు లేఖనం ప్రకారంగా యేసు మరణించెను, అలాగే లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. ఎవరు ఇది హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు రక్షణ పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇంకొక సబ్జెక్ట్ నేను ఇక్కడ రాయలేదు కానీ స్లైడ్లో, ఐడెంటిఫైయింగ్ ద ఫుల్ గాస్పెల్. ఐడెంటిఫైయింగ్ ద ఫుల్ గాస్పెల్, ఫుల్ సువార్త ఏంటో మనము తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఐడెంటిఫై ఏం చేశామంటే ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. దేవుడు ఇటు అటు ఎలా చేశాడో అది మనం చూసాం. రెండోది ఇప్పుడు మనం చెప్పొచ్చు ఐడెంటిఫైయింగ్ ద ఫుల్ గాస్పెల్. మూడోది ఐడెంటిఫైయింగ్ ద రిజరక్షన్ పవర్, ద కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని వలన ఏది జరుగుతున్నది అనేది మనము తెలుసుకోవాలి. దేని వలన ఏది? ఇప్పుడు చూడండి చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ డాక్టర్స్కి చాలా ముఖ్యమైనది. ఎవరన్నా తలనొప్పి, కడుపు నొప్పి ఉంది అని డాక్టర్ దగ్గర వస్తే జస్ట్ ఆ తలనొప్పి వెళ్ళిపోవుటకు ఆయన మందులు రాసిస్తాడా? లేకపోతే దేని వలన తలనొప్పి వచ్చిందో, దేని వలన ఆ కడుపు నొప్పి వచ్చిందో ఆ సమస్య వెళ్ళిపోవాలని ఆయన మందులు ఇస్తాడా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పాలి. దేని వల్ల సమస్య వచ్చిందో అది పోవాలని మందులు దేని ఇస్తాడు. వలన సమస్య వచ్చిందో అది పోవాలనే ఆయన వైద్యం చేస్తాడు కానీ జస్ట్ తలనొప్పి పోవాలని ఆయన వైద్యం చేయడు, కడుపు నొప్పి పోవాలని ఆయన వైద్యం చేయడు. ఎందుకంటే జస్ట్ మందులు ఇస్తే, పెయిన్ కిల్లర్స్ ఇస్తే తలనొప్పి పోతుంది, కడుపు నొప్పి పోతుంది, కానీ మెయిన్ సమస్య అలాగే ఉంటుంది. కొంచెం కొన్ని గంటల తర్వాత మరి అది వస్తుంది. సో డాక్టర్ గారు ఎలాగ వైద్యం చేస్తారు? ఏంటి మూల కారణం ఏంటి అని చూసి దాని తగ్గట్టు ఆయన వైద్యం చేస్తాడు. అలాగే యేసు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది వచ్చాడంటే దాని వలన ఆయన పునరుద్ధాన శక్తి పొందలేదండి. ఆయన ముందే పునరుద్ధానుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ముందే జీవమై ఉన్నాడు. అందుకు ఆయన సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు. వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ మనకు తెలిసి ఉండాలి. ఒక వాక్య భాగం నేను ఇప్పుడు చదివిస్తాను సహోదరి జయంతితో. దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు చెప్పగలగాలి. బెతనీ గ్రామంలో మార్తా మరియా గృహంలో పలికిన మాటలు ఇవి. ఒకసారి చదవమ్మా 11వ అధ్యాయం యోహాను సువార్త 24-25 చదవమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయం 24-25.
అన్మ్యూట్ చేసుకోమా. యోహాను సువార్త 11వ అధ్యాయము 24. మార్త ఆయనతో అంతదిన పునరుత్థానమందు లేచునని ఎరుగుదుమనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడని ఈ మాట నమ్ముచున్నావని ఆమెని అడిగెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనే పునరుద్ధానము, నేనే జీవం అనే మాటలు ప్రభువారు పలికిన సమయంలో ఆల్రెడీ ఆయన శిల్వ మరణం పొందాడండి. అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. ఆల్రెడీ పొందలేదు, పొందలేదు, ఇంకా పొందలేదు, పొందలేదు. ఇంకా పొందలేదు. ఆయన పునరుద్ధానుడు కాబట్టి, ఆయనే జీవమై ఉన్నాడు కాబట్టి సమాధి మీద విజయం పొంది ఆయన పునరుద్ధానుడై బయటికి వచ్చాడు. కానీ ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు కాబట్టి అప్పుడు ఆయనకు పునరుద్ధాన శక్తి వచ్చిందని చెప్పడానికి వీలు లేదు. ఆయనకు ఆల్రెడీ ఆ శక్తి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రాణం పెట్టుటకు నాకు శక్తి ఉంది, ప్రాణం మరి తిరిగి పొందుటకు నాకు శక్తి ఉంది అని ప్రభువారు ముందే ప్రవచించారు. ఎక్కడుంది ఆ మాట? చదువుదామమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి అమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంటే అక్కడ హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆయన పునరుద్ధానుడు కాబట్టే సమాధి మీద విజయం పొంది ఆయన బయటకు వచ్చాడు. కానీ సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడు కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి వచ్చిందని చెప్పుటకు వీల్లేదు. వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఆ యేసు ఎప్పుడు మన జీవితంలో ప్రవేశిస్తాడో మన పరిస్థితి ఎలాగుంటుంది? మారు మనసు పొందే ముందు నేను ఎప్పుడు మా సంఘంలో బోధిస్తుంటాను, జాగ్రత్త వినండి. అదేమనంటే, ఎప్పుడు యేసు జన్మించారో ఈ లోకంలో లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. బానే ఉంది, BC-AD. కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా BC-AD అనుభవం ఉంటుంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుంటిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగా మార్చబడాను. ప్రతి క్రైస్తవుడు ఆ సాక్ష్యం పలుకుతాడు. నేను కూడా పలుకుతాను. ఇంటర్మీడియట్లో నేను చదువుకునేటప్పుడు 1983లో చాలా చెడ్డ అలవాట్లకి లోబడిపోయాను. నా ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నది. అప్పుడు యేసు గురించి ఎవరో నాకు చెప్పారు. ఎప్పుడు యేసు నేను నమ్ముకున్నానో నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఎంచబడాను. పరలోక సమాధానం, పరలోక ఆనందం నా హృదయం లోపల ప్రవేశించింది. ఇంకా చెడ్డ అలవాట్లన్నీ కూడా మాయమైపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మికంగా చనిపోయిన వ్యక్తి ఇప్పుడు నూతనంగా జన్మించడం స్టార్ట్ చేశాడు, నూతనంగా జీవించడం స్టార్ట్ చేశాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, మన పరిస్థితి ఏంటంటే, యేసుని వెంబడించే ముందు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించే ముందు లేఖనం ఏం చెప్తుంది? మన పరిస్థితి ఏంటంట? తీయమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాలు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా? ఈస్టర్ పండుగలో పాల్గొనటం కాదండి, దాంతో అయిపోవట్లేదు. ఈ పునరుద్ధాన శక్తిని మనం వ్యక్తిగతంగా రుచి చూసామా, అనుభవించామా? అది ప్రశ్న ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు ద్వారా రక్షించి జీవింపజేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా పౌలు భక్తుడు గమలీల్ అనే రాబీ చేత తర్బియత్ పొందాడు. ఎందుకు 2 మాటలు వాడుతున్నాడు? పాపముల చేత చనిపోయి ఉన్న వారులారా మిమ్మల్ని క్రీస్తు బతికించాను అని చెప్పొచ్చు కదా. ఎందుకు? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఆయనకి లెవి కాండంలో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి. పాపం చేసిన వాళ్ళు
పాప పరిహారార్థ బలి తీసుకొని రావాలి. అపరాధం చేసిన వాళ్ళు అపరాధ పరిహారార్థ బలి తీసుకొని రావాలి. సో పాపము పరిహారార్థ బలి, అపరాధం పరిహారార్థ బలి మధ్య వ్యత్యాసం ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. పాపము అని అంటే అప్పుడప్పుడు తెలియకుండా చేసిన నేరాలు, తెలియకుండా చేసిన అవిధేయతతో కూడిన కార్యములు. కానీ ఎప్పుడు ఆ యూదుడు గ్రహిస్తాడో, అరే నేను దేవుని ఆజ్ఞలను మీరాను, నాకు తెలియకుండా దేవుని ఆజ్ఞలను నేను మీరాను అన్నప్పుడు ఆయన పాప పరిహారార్థ బలి తీసుకొని వస్తాడు. అపరాధం అంటే అన్ని తెలిసి పాపము చేయుట, నేను దేవుని ఆజ్ఞని మీరుతున్నానని తెలిసి కూడా మీరుట, దాన్ని అపరాధం అని అంటారు. అది చేసిన వ్యక్తి ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడతాడో, తప్పని గ్రహిస్తాడో, అప్పుడు ఆయన పాప పరిహారార్థ బలి తీసుకొని రాడు, కానీ అపరాధ పరిహారార్థ బలి తీసుకొని వస్తాడు. మీరు లెవికాండం హోంవర్క్ చేయండి. పాప పరిహారార్థ బలి విలువ చాలా తక్కువగా ఉంటుంది. ఒక మేక తీసుకొని వస్తే చాలు. కానీ అపరాధ పరిహారార్థ బలికి పెద్ద దూడని తీసుకొని రావాలి, ఆవుని తీసుకొని రావాలి, దాంతో కూడిన విలువ ఎక్కువగా ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? జస్ట్ పాపముల చేత మీరు చనిపోయి ఉన్నారని చెప్పట్లేదు. పాపములు అపరాధముల చేత మీరు చనిపోయి ఉన్న సమయంలో యేసు మిమ్మల్ని జీవింపచేసాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం చేస్తున్నాడమ్మా? 7వ వచనం కూడా వచ్చేమా, 7వ వచనంకి వచ్చే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనకు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసం ద్వారా పరలోకంలో మనల్ని రక్షింపబడి ఉన్నారు. కూర్చోబెట్టెను. 6వ వచనం కూడా చదవమ్మా. మన పరిస్థితి ఎలాగుండిందంట? ప్రభుని అంగీకరించే ముందు మన పరిస్థితి ఎలాగుండిందంట? 2వ అధ్యాయం 6. 2వ అధ్యాయము, ఎఫెసీయులు 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందున్న ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యము రాబోవు యుగములలో కనపర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు జాగ్రత్తగా వినండి అమ్మా, చాలమ్మా. పరలోకంలో కూర్చోబెడతాడు అని ఉందా, లేకపోతే కూర్చోబెట్టేశాడు అని ఉందా? చెప్పండి, మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కూర్చోబెట్టేశాడు అంటే దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య ఈ మాటలతోనే ప్రారంభం చేస్తున్నారు. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చనిపోయి పరలోకం వెళ్ళుట అది కాదు. దేవుని రాజ్యం అంటే మరి లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే వాడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సువార్త అంటే ఏంటి అని అంటే లేఖనం వాడి సువార్త ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే దేవుని రాజ్యం ఏంటి అని అంటే మరి వాక్యమే వాడి వాక్యంని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తీయండి అమ్మా, 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం. దేవుని రాజ్యం అంటే ఏంటి అక్కడ వివరంగా రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం అంటే ఈదెన్ తోటలో కూర్చొని తినటం తాగటం కాదు, వాగ్దాన దేశంలో కూర్చొని తినటం తాగటం కాదు. దేవుని రాజ్యం అంటే నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఆ క్రమం కూడా చూడండి. దేవుని వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత రాయబడటమే కాదు, దేవుని వాక్యంలో ఉన్న క్రమం గమనిస్తే కూడా ఒక క్రమం మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యంలో మరీ చెప్తున్నాను, ఒక క్రమం కనిపిస్తుంది. ఆ క్రమం వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. నువ్వు సమరీ స్త్రీతో ప్రభువారు చెప్పిన మాటలు, నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలమ్మా అని అంటారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం కనిపించదు దేవుని దృష్టిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. దేవుని వాక్యంలో దేవుని రాజ్యము నీతియు పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం అని ఉన్నది. కానీ
దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. ఎందుకు? ఎప్పుడు మనం యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో ఆయన రక్తం చేత మనం కడగబడి ఏమవుతాం? నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎంచబడతాం. మన హృదయాలు ఆయన రక్తం చేత కడగబడి దేవుని ఆలయం అవుటకు అర్హత పొందుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాడు, పరలోక సమాధానంని, పరలోక ఆనందంని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనం భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ పరలోకంని రుచి చూస్తున్నాం. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీరు ఆల్రెడీ పరలోకంలో కూర్చొని ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక అందరికి అర్థమవుతుందమ్మా మన పరిస్థితి ఏంటి? ప్రభు వారి దగ్గర వచ్చినప్పుడు చనిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పునరుద్ధాన శక్తిని వాడి మనల్ని నూతన పురుషుడిగా మార్చి, మన హృదయాలని ఆయన ఆలయంగా మార్చి, నీతిమంతులుగా మనల్ని ఎంచి ఆత్మని పెడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు, పరలోక సమాధానం, పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉంటూ భౌతికంగా ఇక్కడ జీవిస్తూ పరలోకంనే రుచి చూస్తుంటాం. జాగ్రత్త వినండి. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడనో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? లూకాసు వార్త 12:48 చదవమ్మా. లూకాసు వార్త 12:48 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. లూకాసు వార్త 18వ అధ్యాయము 12:48 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 48వ అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతుము. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించునో ఎక్కువగా ఇవ్వబడిన వ్యక్తి పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? వాగ్దాన దేశంలో ఉన్న ఇజ్రాయేలీల పట్ల దేవుని ఆశలు ఒక రకంగా ఉండింది, మన పట్ల ఆయన ఆశలు వేరే రకంగా ఉంటాయి. ధర్మశాస్త్రంలో కన్నుకి కన్ను, పన్నుకి పన్ను. మీకు అర్థమవుతుందా? కానీ ఇక్కడ మనం పరలోకంనే రుచి చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఓన్లీ పాలు తేనె ప్రవహించే దేశమే. మన చుట్టే అక్కడ చిన్న పరలోకం కనిపిస్తుంది, కానీ పరలోకం లోపల లేదు. ఇక్కడ పరలోకమే లోపల ఉంది. కాబట్టి ప్రభు ఆశలు కూడా మన పట్ల ఎక్కువగా ఉంటాయి. అక్కడ కన్నుకి కన్ను, పన్నుకి పన్ను. ఇక్కడ ఏమంటున్నారు ప్రభు వారు? నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. అక్కడ ఏమని రాయబడి ఉన్నది? నువ్వు వ్యభిచరించకూడదని. కానీ నేనేం చెప్తున్నాను? నువ్వు ఒక కన్యక వైపు చెడు దృష్టితో చూస్తే నువ్వు వ్యభిచరించినట్లే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు హత్య చేయకూడదని. కానీ నేనేం చెప్తున్నాను? నువ్వు కోపం తెచ్చుకుంటే నువ్వు హత్య చేసినట్లే. ఇక్కడ ఆశలు ఎక్కువగా ఉంటాయి దేవునివి మన పట్ల. ఎందుకంటే మనం పరలోకంనే రుచి చూస్తున్నాం కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు ఎవరు ఈ దేవుని రాజ్యంని రుచి చూస్తున్నారు, ఆ పునరుద్ధాన శక్తిని 24 గంటలు అనుభవిస్తున్నారో వాళ్ళు ఏదన్నా త్యాగం చేయటకు సిద్ధంగా ఉంటారు, కానీ దాన్ని విడిచిపెట్టరు. దేవుని రాజ్యం విడిచిపెట్టరు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే యేసుక్రీస్తు ప్రభువు దేంతో పోలుస్తున్నారు ఆ దేవుని రాజ్యంని? తీయమ్మ. మత్తయి సువార్త 13:45 ఒక వ్యాపారస్తుడంట, ముత్యాల వ్యాపారస్తుడంట. ఆయనకు ఒక విలువైన ముత్యం కనిపించిందంట. కనిపించినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తి అన్నీ కూడా అమ్మి వేసేసి ఆ ముత్యంని తీసుకున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ ముత్యం విలువ ఆయన దృష్టిలో ఆయన దగ్గర ఉన్న ఆస్తి కంటే గొప్ప అంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చదువుదామాది మత్తయి సువార్త 13:45 చదువుమా. మత్తయి సువార్త 13:45 మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొని వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమన్నా త్యాగం చేయటకు ఇప్పుడు క్రైస్తవుడు సిద్ధంగా ఉంటాడు. ఆ దేవుని రాజ్యంని రుచి చూసిన తర్వాత,
ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూసిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ సమాధానంని, ఆనందంని రుచి చూసిన తర్వాత, ఆ జీవజలమైన హృదయంలో పొర్లటము రుచి చూసిన తర్వాత, ఇంకా ఒక క్రైస్తవుడు దేన్నన్నా విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉంటాడు, కానీ ఆ దేవుని రాజ్యంనే పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను మారుమనసు పొందింది 1983లో. దాని తర్వాత దేవుని కృపచేత మంచి ఉద్యోగం నేను పొందాను. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా చేశాను. 2005లో నా జీతం 1,50,000 దేవుడు సేవకు పిలిచారు. వెంటనే నేను సమర్పించుకోలేదు. ప్రభా, నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని ఎలా గెలిచిపెట్టాలి అని దేవునితో వాదించడం స్టార్ట్ చేశాను. తాత్కాలికంగా ఆ దేవుని రాజ్యంతో కూడిన ఆనందం, సమాధానం నా హృదయం నుంచి వెళ్ళిపోయినప్పుడు మరి నేను సాష్టాంగపడాను ప్రభువారి పాదం దగ్గర. ప్రభువా, నీతో ఉన్న సరి అయిన సంబంధమే నాకు ముఖ్యం. పరలోక ఆనందం, పరలోక సమాధానం కంటే ముఖ్యమైనది వేరే ఏదీ లేదు అని ఉద్యోగంకి రాజీనామా ఇచ్చేసి సేవకు వచ్చేసాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, ఈస్టర్ పండుగ ఆచరించడం మంచిది, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూసామా. లేకుండా ఉంటే అదొక ఆచారంగా మారిపోతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరు ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూస్తున్నారో, అనుభవిస్తున్నారో, వాళ్ళు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా, మొదటి ఈస్టర్ జరిగింది కాబట్టి, మీరు ప్రథమ ఫలం అయి ఉన్నారు కాబట్టి పునరుద్ధానంకి మేము చిన్న పరలోకంని ఈ లోకంలో రుచి చూస్తున్నాం ప్రభా అని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏమేమి చూసాం ఈరోజు? ఐడెంటిఫైతో కూడిన మాటలు, ఐడెంటిఫైయింగ్ ద రివర్స్, ఐడెంటిఫైయింగ్ ఇంకొకటి కాజ్ అండ్ ఇఫెక్ట్, ఐడెంటిఫైయింగ్ ద ఫుల్ గాస్పెల్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ కోణం నుంచి చాలా మంది క్రైస్తవులు ఈస్టర్ పండుగని చూడరు కాబట్టి ఈ లోతులో నేను వెళ్తున్నాను. అది ఏంటో అనేది చెప్పే ముందు ఒక మాట మీతో పంచుకోవాలి. ఏమనంటే, ఆది సంఘం సమయంలో బైబిల్లో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. ఓకే, 1100 AD సుమారుగా ఆ సమయంలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక సేవకుడు బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. 300 సంవత్సరాల తర్వాత రాబర్ట్ ఐన్స్టైన్ అనే ఇంకొక సేవకుడు అధ్యాయాలని వచనాలుగా విభాగించాడు. అధ్యాయాలు, వచనాలు వచ్చినాయి కాబట్టి కొంచెం లాభం అనేది ఉంది. లాభం ఏంటి? నేను వెంటనే సహోదరి జయంతికి చెప్తే, ఈ పుస్తకం అమ్మా, ఈ అధ్యాయం అమ్మా, ఈ వచనం అమ్మా అంటే సహోదరి వెంటనే చదివి వినిపిస్తున్నారు. కానీ ఒక పొరపాటు జరిగింది. ఏమనంటే, క్రైస్తవులు లేఖనంని కంఠస్థం చేయటం మర్చిపోయారు. ఓకే, అధ్యాయాలు, వచనాలు వచ్చేసినాయి కాబట్టి చాలా సులభం అయిపోయింది బైబిల్ రెఫరెన్సింగ్ చేయటం. ఉదాహరణకు నేను చెప్తున్నా, రోమిలికి రాసిన పత్రికలో 66 సార్లు పౌలు భక్తుడు రాస్తాడు. రాయబడి ఉంది కదా. ఏ అధ్యాయం, ఏ పుస్తకం, ఏ అధ్యాయం, ఏ పుస్తకం అని చెప్పడు, ఏ వచనం అని చెప్పడు. ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఉన్న క్రైస్తవులు కంఠస్థం చేసుకున్నారని ఆయనకు తెలుసు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ అధ్యాయాలు, వచనాలు వచ్చినాయంటే కొంచెం లాభం ఉంది, కొంచెం నష్టం కూడా ఉంది. ఇంకొక నష్టం ఏంటంటే, ఈ స్టీఫెన్ లాంగ్టన్ గారు ఎలాగా బైబిల్ని కరెక్ట్గా అధ్యాయాలు ఎలాగా బ్రేకప్ చేయాలో అలాగ ఆయన బ్రేకప్ చేయలేదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, యెషయా గ్రంథం 52వ అధ్యాయము చివరి 3 వచనాల్లో ఒక కవిత్వం స్టార్ట్ అవుతుంది. ఆ కవిత్వమే ప్రభువారి శిల్వ మరణంతో కూడిన ప్రవచనం. ఆయన నానాశ్రమలకి గురి అవుతాడు అనే ఆ కవిత్వము 22వ అధ్యాయం చివరి 3 వచనాల్లో స్టార్ట్ అవుతుంది. కానీ స్టీఫెన్ లాంగ్టన్ గారు ఎలాగ దాన్ని బ్రేకప్ చేశారు అంటే, ఒక భాగం 52వ అధ్యాయంలో పెట్టారు, ఒక భాగం 53వ అధ్యాయంలో పెట్టారు. సో అలాగా పొరపాట్లు చేశారు ఆయన. ఇంకొక ఉదాహరణ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎక్కడన్నా మీరు ఏ వచనం అన్నా ఈ వర్డ్తో స్టార్ట్ అవటం వింటే, దేర్ ఫోర్ అని ఇంగ్లీష్లో ఉంటే, ఆర్ దాన్ని బట్టి అని ఉంటే, కాబట్టి అని ఉంటే, ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మీకు అర్థమవుతుంది. మరి చెప్తున్నా ఇంగ్లీష్లో, whenever you come across the verse therefore, read the previous verse to understand why it is therefore. Are you with me? అలాగే తెలుగులో కాబట్టి అనే మాట మీరు ఎప్పుడన్నా చదివితే, ఏ వచనం అన్నా కాబట్టి అనే వర్డ్తో స్టార్ట్ అవుతే, ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మనకు అర్థమవుతుంది. సో పునరుద్ధానంతో కూడిన శ్రేష్టత ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్తాడని తండ్రి అనేక విధానాలుగా అనేక సమయంలో మాట్లాడుతూనే వచ్చాడు. ప్రవచనాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి.
మీరందరికి కూడా హోంవర్క్ లెవికాండం 16వ అధ్యాయం చదవండి. లెవికాండము 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మనం గమనిస్తే యూదులు పశ్చాత్తాప దినము ఆచరించాలి. ఏం ఆచరించాలి? పశ్చాత్తాప దినం. ఆ పశ్చాత్తాప దినము ఏం జరుగుతుంది అని అంటే, ప్రధాన యాజకుడు ఇజ్రాయెల్ దేశం వైపున విజ్ఞాపన ప్రార్థన చేయుటకు మొదట్లో ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఇత్తడి బలిపీఠం దగ్గర ఒక మేకని చంపి దాని రక్తంని తీసుకొని ఆవరణంలో ఉన్న గంగాళంని దాటి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు. ఆ పరిశుద్ధ స్థలం లోపల 3 వస్తువులు ఉంటాయి. ధూపవేదిక, అలాగే రొట్టెల బల్ల, అలాగే దీపస్తంభం. దాన్నంతా కూడా దాటి వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలం ముందున్న ఒక తెర కనిపిస్తుంది. ఆ తెరని విప్పి మరి లోపల వెళ్తాడు. అక్కడ ఏం కనిపిస్తుంది ఆయనకంటే నిబంధన మందసం. ఆ నిబంధన మందసం మీద కరుణాపీఠం అనేది ఉంటుంది. అక్కడ ఆ రక్తంని ప్రోక్షించి ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇజ్రాయేలీల పాపమంతా కూడా నువ్వు క్షమించు ప్రభా, ఇజ్రాయేలీల పాపమంతా కూడా నువ్వు క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఆ రక్తం ప్రోక్షించి అప్పుడు ఆ రక్తం మాయమైపోతుంది. తండ్రి ఆ ప్రార్థనను అంగీకరించాడు అని అంటే ఆ రక్తం ఆ కరుణాపీఠం నుంచి మాయమైపోతుంది. ప్రోక్షించిన రక్తం అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి ఈ విజ్ఞాపన ప్రార్థనను అంగీకరించాడు, ఈ బలిని అంగీకరించాడు. అప్పుడు ప్రధాన యాజకుడు బయటికి వస్తాడు. ప్రజలందరూ కూడా ఎంతో చింతతో ఎదురు చూస్తూ ఉంటారు. మన వైపున చేసిన ప్రార్థన, మన వైపున చేసిన త్యాగము తండ్రి అంగీకరించాడా, యెహోవా దేవుడు అంగీకరించారా అని చాలా కంగారుతో వాళ్ళు ఎదురు చూసే సమయంలో ప్రధాన యాజకుడు ఇప్పుడు బయటికి వచ్చి పలికే మొదటి మాట ఏంటంటే షాలోమ్ అని అంటాడు. అంటే మీకు దేవుని మధ్యన సమాధానం కలిగి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అనే మాట పడుతాడు. యేసుక్రీస్తు ప్రభువు పలికిన మొదటి మాట ఏంటి? శిష్యులతో వాళ్ళు భయాక్రాంతులై గది లోపల కూర్చొని ఉన్నప్పుడు ప్రభువారు పలికిన మొదటి మాట ఏంటి? తీయండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా. లూకాసు వార్త 24వ అధ్యాయం 35, 36 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 35, 36. కొంచెం లేట్ అవుతుంది, కానీ లోతైన విషయాన్ని మనం తెలుసుకొని ఈస్టర్తో కూడింది లోతైన మర్మాలు తెలుసుకొని మనం ఇక్కడి నుంచి మనం వెళ్దాం. 24వ అధ్యాయము లూకాసు వార్త 35, 36. లూకాసు వార్త 24వ అధ్యాయము 35, 34వ నుంచి. ప్రభు త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వల్ల తమకి ఎలాగా తెలియబడనో అదియు తెలియజేసిరి. వారు ఇలాగా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవును కాక అని వారితో అనెను. పునరుద్ధానుడైన ప్రభు పలికిన మొదటి మాట ఏంటంటే మీకు సమాధానం కలుగును గాక. అదేంటి? హీబ్రీ భాషలో ఏంటి అది? షాలోమ్, షాలోమ్, షాలోమ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో పునరుద్ధానం ఏం సూచిస్తుంది? మా ప్రభువారిని సమాధిలో పెట్టారమ్మా, శుభ శుక్రవారం దినము. అలాగే సమాధిలోనే కూర్చొని ఉన్నాడు ఆయన, అలాగే పడుకొని ఉన్నాడా? ఏం చేశాడు? ఆత్మరూపిగా ఎక్కడ వెళ్ళాడు ఆయన? లేఖనంలో ఉందా? చూద్దామా? తీయండి. హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. పరలోకంలో కూడా ప్రత్యక్ష గుడారం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ మన ప్రధాన యాజకుడైన యేసు వెళ్ళి అక్కడున్న అతి పరిశుద్ధ స్థలం దగ్గర వెళ్ళి ఆయన రక్తం ప్రోక్షించి మన వేపున విజ్ఞాపన ప్రార్థన చేసి దేవుని క్షమాపణని పొంది ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుడు ఎవరికి కనిపించాడు? యూదులకు కనిపించాడు. అలాగే యేసు సమాధి లోపల పెట్టిన తర్వాత, రాయి వేసేసిన తర్వాత సమాధి ముందు ప్రభువారు ఎవరికి కనిపించలేదు. కానీ ఎక్కడ వెళ్ళారు ఆయన? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువుదామా? హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన
సంపాదించి హస్తకృత్యములను కానిది అనగా ఈ సృష్టికి సంబంధమైన కానిదియు మర ఘనమైనదిను పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎట్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూర్దే చల్లినట్టు శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మామూలు గుడారం లోపల వెళ్ళలేదు, చాలా గొప్ప గుడారం పరలోకంలో ఏముందో దాని లోపల ప్రవేశించాను. పరలోకంలో కూడా ప్రత్యక్ష గుడారం ఉందని లేఖనంలో ఉందా? చూద్దామా. మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఎలాగ కట్టమని దేవుడు చెప్పారంట? అరే నమూనాగా చూయించాడు దేవుడు సినాయి కొండ మీద. పరలోకంలో ఎలాగుంటుంది ప్రత్యక్ష గుడారం అది చూయించి ఇక్కడ లోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం కట్టించాడు. ఉందా లేఖనంలో? అలాగే చదువుదామా. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే ఇక్కడ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఏం చూపించాడు సినాయి కొండ మీద ఆయనకి? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకును జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులకు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. అయితే మాదిరిగా అక్కడ ఉన్న ప్రత్యక్ష పరలోకంలో ఉన్న మాదిరి ఆయన ఏం చూపించాడు ఇక్కడ? ఆ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం మాదిరిగా వీళ్ళకి చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం లోపల వెళ్ళి అక్కడ ఉన్న అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళి ఆయన రక్తం ప్రోక్షించి మన వైపున విజ్ఞాపన ప్రార్థన చేసి తండ్రి క్షమాపణని పొంది యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుంచి విజయం పొంది బయటకు వచ్చి షాలోమ్ అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానం దేన్ని సూచిస్తుంది? జాగ్రత్త వినండి. అదే యాజకుడు ప్రార్థనలని తండ్రి వినకుండా ఉంటే పశ్చాత్తాపం దినమున, జాగ్రత్త వినండి, యాజకుడు లోపల వెళ్తున్నాడు కదా అతి పరిశుద్ధ స్థలం లోపల, ఆయన బయటికి రాకుండా ఉంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రార్థనలని తండ్రి వినలేదు, ఆయన చేసిన త్యాగంని తండ్రి అంగీకరించలేదు. ఆయన బయటికి వస్తేనే రుజువు ఏమనంటే ఆయన చేసిన త్యాగంని తండ్రి అంగీకరించాడు, ఆయన చేసిన ప్రార్థనని తండ్రి అంగీకరించాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఇప్పుడు? రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యాక్చువల్గా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంగా ఉండాలి. కానీ స్టీఫెన్ లాంగ్టన్ గారు ఈ చాప్టర్స్ డివిజన్ చేసేటప్పుడు పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు చూడండి, చదవండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. దాని తర్వాత అందరికి వినిపించి ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అని కూడా చదువు. దీంతో నేను ముగించేస్తున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనము. మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే ఆయన పునరుద్ధానుడై బయటికి రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలకముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్టీఫెన్ లాంగ్టన్ గారిని మనం వెళ్ళి పరలోకంలో అడగాలి, ఎందుకురా బాబు నువ్వు
4వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 26వ వచనంని తీసుకొని పోయి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంగా ఎందుకు పెట్టావని మనం అడగాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన పునరుద్ధానుడుగా లేచి మనల్ని నీతిమంతులుగా ఎంచుటకు, హల్లెలూయా, నీతిమంతులుగా చేయుటకు, కాబట్టి అనే మాటతో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఎండ్ అవుతుందో, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం దే వర్డ్ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అనే వర్డ్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టితో కూడిన వచనం అర్థం చేసుకోవాలంటే ముందున్న వచనం చదివితేనే దేని బట్టి అనేది మనకు అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా? ఎందుకు ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం? ఆయన మన అపరాధముల చేత అప్పజెప్పబడి నీతిమంతులుగా ఎంచబడుటకు ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను అని అంటే ఆయన పరలోకంలో చేసిన మన వైపున త్యాగము, మన వైపున ప్రార్థన పరమ తండ్రి అంగీకరించాను అనే మాటకి రుజువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బహుశా చాలా మంది ఈస్టర్ పండుగని ఈ కోణ నుంచి చూడరు. అందుకే ఇంత లోతులో నేను వెళ్ళాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే నేను ఐడెంటిఫై అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ ఆఫ్ ఈవెంట్స్. ఎలాగ దేవుడు ఇటు అటు చేశాడు. ఒక తోటలో మరణశిక్ష విధింపబడితే ఇంకొక తోటలో పునరుద్ధానం అయ్యేటట్లు దేవుడు చేశాడు. రెండోది ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. దేని వలన ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది వచ్చాడు? ఆయన ఆల్రెడీ పునరుద్ధానుడు కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా? రుచి చూడకుండా ఉంటే మనం నిజమైన క్రైస్తవులము కాదు. మూడోది ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ అటోన్మెంట్ వర్క్. ఆ చేసిన క్రయధనం పరిపూర్ణంగా తండ్రి అంగీకరించాడు అనే దానికి రుజువు పునరుద్ధానం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయన సమాధి నుంచి బయటికి రాకుండా ఉంటే మన వైపున చేసిన ప్రార్థన, మన వైపున చేసిన త్యాగము తండ్రి అంగీకరించినట్టు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దాంతో కూడిన వాక్య భాగం అంతా కూడా లెవికాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. ఎలాగ ప్రధాన యాజకుడు వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు, ఎలాగ ప్రార్థన చేస్తాడు, ఎలాగ రక్తం ప్రోక్షిస్తాడు, అవన్నీ కూడా ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఇంకా ఈశ్వరుతో కూడిన అనేక మర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనము ధ్యానించిన ఐడెంటిఫై సబ్జెక్ట్స్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ ఆఫ్ ఈవెంట్స్, ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్, అండ్ ఐడెంటిఫైయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ది అటోన్మెంట్ వర్క్. క్రయధనం పరిపూర్ణంగా సమాప్తమైంది. ఎప్పుడు? ప్రభువారు సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చి. అందుకే పరిపూర్ణమైన సువార్త అంటే దాంట్లో పునరుద్ధానంతో కూడిన అంశము ఉండాలి, లేకపోతే ఆ సువార్త కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి బ్రదర్ రాజ్ కుమార్ గారికి మరి నేను వేదికని ఫ్లోర్ని అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆశతో, ఎంతో మంచి కోరికలతో మేము పునరుద్ధానంతో కూడిన మాటలు నేర్చుకోవాలి, పునరుద్ధానంతో కూడిన మర్మాలు మేము అర్థం చేసుకోవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా వాక్యం చదివిన సహోదరి జయంతి గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా యాంకరింగ్ చేసే సహోదరుడు రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, ఈ వేదికని స్థాపించిన సహోదరి దెబోరా గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారో అది వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. మాలో ఎవరన్నా ఇంకా పునరుద్ధాన శక్తిని రుచి చూడకుండా ఉంటే, కొత్త జీవితము మేము పొందకుండా ఉంటే, ఇప్పటి వరకు మా హృదయాలను కదిలింపజేసి యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించేటట్లు తండ్రి మమ్మల్ని ప్రోత్సహించండి. వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.